హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. దిస్ ఈస్ నక్కా ఓబయ్య. సో రీసెంట్గా నేను ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సో మీ అందరితో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్, నేను చేసే సమ్ బిజినెస్ యాక్టివిటీస్, కొన్ని సేవింగ్స్ పర్పస్, సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఐ థింక్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ అ వెరీ బెస్ట్ ప్లాట్ఫామ్ టు కమ్యూనికేట్ ఎవ్రీవన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ని లైక్ చేయండి. సో మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంటు, మీ బ్లెస్సింగ్స్ ఉండాలనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నేను తీస్తున్నాను. సో అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ బూస్టప్ అండ్ హెల్ప్ఫుల్ అండ్ గెటింగ్ వెరీ కాన్ఫిడెంట్ టు మీ. సో ఆ సపోర్ట్ కావాలనేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. సో ఈ వీడియోస్లో ఎస్పెషల్గా రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి, ఎందుకంటే రీసెంట్లీ ఐ హ్యావ్ జాయిన్ ఇన్ రియల్ ఎస్టేట్ కంపెనీ, దట్ ఈస్ ఆలెమ్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇట్ ఈస్ హెల్డ్ ఆన్ మాదాపూర్. సో దానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో రెగ్యులర్గా షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, ఏదన్నా మంచి ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఉన్న ప్లాట్స్ సంబంధించి ఎవ్రీథింగ్ మీకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మ్యాక్సిమము చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే నేను మీకు ఇస్తూ ఉంటాను. అండ్ దానికి సంబంధించి 100లో దాదాపు 95% కరెక్ట్గా ఉంటుంది, మంచిది అని నాకు అనిపిస్తేనే నేను ఒక అడుగు ముందుకు వేసి నేను ఇంకొకరికి సజెషన్ చేస్తూ ఉంటాను. అంతే తప్ప బ్లైండ్గా నాకేం తెలియకపోయినా కూడా ఏదో ₹1 వస్తుంది కానీ ఆశతో నేను ఏ ఒక్కరిని కూడా ఫోర్స్ అనేది చేసే వ్యక్తిని అయితే కాదు. సో ఐ థింక్ అది మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్లోనే కాదు, ఏ బిజినెస్ అయినా చూసుకోండి, ఏదన్నా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే దానికి ముఖ్య కారణము టీ ఫ్యాక్టర్. టీ ఫ్యాక్టర్ అంటే ఇట్స్ నథింగ్ సెన్స్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఏ బిజినెస్కైనా చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్కి మరీను. ఎందుకు ఈ టీ ఫ్యాక్టర్ అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఎవరైనా కానీ, నేను కాదు, ఎవరైనా ఒక పర్సన్, ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక ఏజెంట్ కావచ్చు, ఎనీ పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్ని, ఒక బిజినెస్ని ఎదుటి వాళ్ళకి చెప్తున్నారు అంటే ఆ చెప్పే వ్యక్తి ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి బిహేవియరు, ఎలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి, అతని మాటలు మనం నమ్మొచ్చా, అతను చెప్పింది ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చునా అనేది డిసైడ్ చేసేది ఈ టీ ఫ్యాక్టర్. సో బిజినెస్ ఇవ్వబోతున్న వ్యక్తి అది 100% మీకు ఒక నమ్మకము, ఒక ట్రస్ట్ ఉంది అంటే కన్నా, సో కంపల్సరీ ఎస్ మనం ఒకసారి చెక్ చేయొచ్చు, ఒకసారి దీన్ని చూడొచ్చు అనే అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టీ ఫ్యాక్టర్కి అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అది మీరు సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 100కి దాదాపు 90% చాలా షూరిటీగా ఉంటుంది, గ్యారెంటీగా ఉంటుందని చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా నాతో అప్రోచ్ అయ్యేసి ఏదైనా నేను చెప్పింది కరెక్టా కాదా అనేసి మీరు ఒకవేళ వచ్చారు అంటే కన్నా, సో నేను చెప్పిన దాంట్లో దాదాపు 90 to 95% మీకు గ్యారంటీ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాననేది మాత్రం 100% చెప్పగలుగుతాను. ఇజ్ ఇట్ రైట్?
సో ఈ అందుకోసమే నేను కూడా ఏదెవరన్నా కానీ ఆ టీ ఫ్యాక్టర్ ఆ పర్సన్కి సంబంధించి మనం టీ ఫ్యాక్టర్ ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు. సో చెప్పే వ్యక్తి దాదాపు ఒక 70-80% టీ ఫ్యాక్టర్ ప్రకారంగా మనకి కంఫర్టబుల్గా అనిపించిందంటే కన్నా ఆటోమేటిక్గా మీరు అనుకున్న ఆ బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే, 50% సక్సెస్ అయిపోయినట్టే. నేను ఒక్కనే కాదు, చాలామంది ఏజెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో కంపల్సరీ ఎవరినో కొన్ని మనం ట్రస్ట్ చేయాల్సిందే, నమ్మాల్సిందే. నమ్మి ఒకసారి అడుగు ముందుకు వేసి మనం అతను చెప్పినటువన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఎవరో ఒకరు చెప్పారు కదా అనేసి బ్లైండ్గా టీ ఫ్యాక్టర్ 80% ఉంది, 90% ఉంది, 100% ఉందని టీ ఫ్యాక్టర్ బాగుందని చెప్పేసి బ్లైండ్గా ఎవరు కొనరు, బ్లైండ్గా ఏ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేయరు. జస్ట్ ఇట్స్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఆ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిని బట్టి మీరు ఒకరోజు టైం స్పెండ్ చేసి వెళ్ళగలిగితే కన్నా దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. సో దాంట్లో మనకి ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తే సో ఫస్ట్ ఈ ఆలయం రియాలిటీ గురించి మీకు ఒక చిన్న మాట చెప్పాలంటే, సో ఈ ఆలయం రియాలిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ అనేసి నాకు లాస్ట్ 12 years నుంచి నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. సో ఆ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎక్కడో తెలియని వ్యక్తి దగ్గర రియల్ ఎస్టేట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే నేను ఇనిషియల్ స్టేజ్లో ఆల్రెడీ నేను ఒక 5-6 months నుంచి ఈ రియల్ ఎస్టేట్ పైనే మొత్తం ట్రావెల్ చేస్తున్నాను. ఈవెన్ నేను ఐటీ సెక్టార్లో వర్క్ చేసినప్పటి నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ పైన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకొని ఒక కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర నేను ఉంటే కన్నా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది, రేపొద్దున అప్ అండ్ డౌన్ కూడా సపోర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆలయం రియాలిటీకి కంపెనీకి రావడం జరిగింది. దానికి శ్రీనివాసరెడ్డి సార్ గైడెన్స్, సార్ యొక్క మోటివేషన్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ సార్ కూడా ఏదంటే చాలా రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ₹1 సంపాదించాలని అందరికీ ఉంటుంది. అది కామన్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాళ్ళే బిజినెస్ చేస్తూ ఉంటారు. బట్ సార్ కమిట్మెంట్స్, కొన్ని హానెస్టీ మ్యాక్సిమం నాకు కొన్ని సింక్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. సో ఇది అన్నోన్ కంపెనీ అయితే కాదు, 12 years నుంచి నాకు ట్రస్టబుల్ ఉన్న ఒక సారు దగ్గర నేను ఇక్కడ ఈ ఆలయం రియాలిటీలోకి జాయిన్ అయ్యాను. అండ్ ఈ ఆలయం రియాలిటీలో ఉన్న వెంచర్స్ అన్నీ కూడా వెరీ క్లియర్ టైటిల్ అండ్ అన్నీ అప్రూవ్డ్గా మొత్తం రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఇప్పటికి కావాలన్నా కూడా మనం చేసుకునే ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది. ఎనీ రియల్ ఎస్టేటు అంటేనే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 90% ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా అన్ని అప్రూవల్ A to Z పర్ఫెక్ట్గా పెట్టుకోగలిగితేనే ఈ వెంచర్స్ అనేది ఏసీ సేల్స్ చేయడం అనేది జరుగుతుంది ప్లాట్స్. సో చాలామంది అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అరే ఇది ఎక్కడో ఉంది, హైదరాబాద్లో తీసుకుంటే సంథింగ్ ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. సో అది ఒక 15 years, 10 years, 20 years బ్యాక్ మనకేదో చిన్ని కబ్జాలు అని సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి తప్ప నవ్యడేస్ ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో మాత్రము మనం మోసపోవడానికి ఏమాత్రం ఛాన్సే లేదు. బికాస్ అంతా కూడా కంప్యూటరైజ్ చేసేసారు మొత్తం అంతా కూడా, సిస్టాన్ని అంతా కూడా, రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతా కూడా కంప్యూటరైజ్ చేశారు. కాబట్టి మనకి రేరా అప్రూవలు, DTCP అప్రూవలు, HMDA అప్రూవలు, సంథింగ్ ఈ కంపెనీకి సంబంధించిన టైటిల్ మొత్తం క్లియరెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే కన్నా కళ్ళు మూసుకొని ఎక్కడైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. నేను చెప్తున్నాను కదనేసి నా దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి నేను ఎవరిని అడగాను. బట్ ఎవరైతే కన్నా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మనీని వేస్ట్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇమ్మీడియట్గా ముందుకు రండి. హైదరాబాద్ అని కాదు, ఎక్కడైనా కానీ ఏపీ, తెలంగాణలో మీకు నచ్చిన ప్లేసులలో ఎక్కడ మీరు భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేసినా నష్టపోరు అనేసి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నష్టాల పాలు కారు కూడా. ఎందుకంటే భూమి అనేది బంగారం కంటే విలువ అయిపోతుంది ఇప్పుడు.
అలాంటి భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు వెంటనే ఒక అడుగు ముందుకేసి మీరు ఒక స్టెప్ ముందుకు వేసి మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కన్నా ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ పొందుతారు. చాలామంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక 3 months బ్యాక్, 6 months బ్యాక్, 1 year బ్యాక్, 2 years బ్యాక్, 3 years బ్యాకే అనుకుంటారు. ఎస్, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి ప్రాఫిట్స్ వచ్చే దగ్గర నేను డబ్బులు పెట్టాలి, నేను ఎక్కువ ప్రాఫిట్స్ని తీసుకోవాలనేసి చాలా రోజుల క్రితం అనుకుంటారు. అది పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు 6 months తీసుకోవాలనుకున్న వాళ్ళు పోస్ట్పోన్ చేయడం వల్ల 6 months తర్వాత రేట్ అనేది కొంచెం వేరియేషన్ వచ్చేసింది. 1 year బ్యాక్ ఉన్న రేటు ఈరోజు లేదు, 2 years బ్యాక్ ఉన్న రేటు ఈరోజు లేదు. మీరు నెలలు డీలే చేసినా కూడా ఈ అమౌంట్ అనేది, ఈ భూమిపైన ఈ పేమెంట్ అనేది ఇట్స్ అ వేరియబుల్ గోయింగ్ ఇంక్రీజింగ్. అంటే దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. సో మీరు వేసే వెనుకడుగు రేపొద్దున భూమి కొనాలన్నా కూడా బర్డెన్ అయిపోతుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన పాయింట్ ఏదంటే కన్నా, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం దయచేసి ఇమ్మీడియట్గా ఒక ప్లానింగ్ ప్రకారము ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. పర్సనల్గా నా దగ్గరికి వస్తే నేను కూడా ఒక 2 years బ్యాక్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టేసుకొని రూపాయి సేవింగ్ చేసుకొని నేను ఇంత కష్టపడి ఇక్కడ పెట్టడం కరెక్టా కాదని థింక్ చేశాను. మా ఫ్రెండ్ కూడా రియల్ ఎస్టేట్లో ఉంటాడు, గోవింద వెంకటాద్రి. మా ఫ్రెండ్ సజెషన్ చేయడం వల్ల, మా ఫ్రెండ్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, మా ఫ్రెండ్ చెప్పాడని ఒకే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్తో, టీ ఫ్యాక్టర్తో నేను వాడు చెప్పిన ప్లేస్లో నేను సైట్ తీసుకున్నాను. అది 2 years బ్యాక్ మామూలుగా నేను తీసుకున్న ప్రైజు 7,000 rupees per square yard. ఇప్పుడు ఏమైంది? ఆ 7,000 rupees కాస్త 10,000, 11,000, 12,000 కూడా వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పటికిప్పుడు ఏదన్నా నేను అమ్ముకోవాలనుకుంటే మినిమం ఒక 4,000, 5,000 మార్జిన్తోనే, మినిమం ఒక 4,000 మార్జిన్తో పెట్టుకొని నేను సేల్ చేసుకున్నా కూడా, నేను అమ్ముకున్న కూడా నాకు మినిమము ఒక 7 to 8 lakhs ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇదంతా వాడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాకు సజెషన్ ఇచ్చినాడు, ఎస్ తీసుకుంటే కన్నా నా పిల్లలకి ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ నా పిల్లల భవిష్యత్తుకి హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో బ్లైండ్గా మా ఫ్రెండ్ని నమ్మి నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో అదేవిధంగా నాలాగా భయపడుకుంటూ సంథింగ్ తీసుకోవాలన్నా లేదా, ఒక అడుగు ముందుకు వేయాలా లేదా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా, భూమిపైన పెట్టుబడి పెట్టాలా లేదా అనే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. మీ దగ్గర ₹1 మనీ ఉంది, మీరు సేవింగ్ చేసుకున్నారు అంటే ఆ రూపాయిని తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఈజ్ ద వెరీ గుడ్ టైం. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది భూమిపైన పెడితే కన్నా మన ఫ్యూచర్ మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ రియల్ ఎస్టేట్లో ఒక భూమిపైన మనము డబ్బులు పెట్టాలి అంటే కన్నా చాలా ప్రీ ప్లానింగ్ మైండ్ అనేది ఉండాలి, అడ్వాన్స్ థింకింగ్ అనేది ఉండాలి. మినిమం ఒక 10 years, 20 years, 30 years అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆ ప్లేస్ ఎక్కడైనా కానీ, హైదరాబాద్లో ఏ జోన్లో తీసుకున్నా కూడా 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి రూపురేఖలు మొత్తం అంతా కూడా మారిపోతాయి 100%. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఒక 20-25 years బ్యాక్ మనకి కోకాపేట, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా కోకాపేటలో ఒక ఎకరం ల్యాండ్ వచ్చేసరికి ఒక 30 lakhs, 40 lakhs కూడా ఉండేది కాదు ఒక 20-25 years బ్యాక్. అప్పుడు మామూలుగా ఈ కోకాపేటలో మంచి డెవలప్మెంట్ అవుతుంది, కోకాపేట ఏరియా మొత్తం అంతా కూడా ఐటీసెస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనేసి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా అప్పుడే గెస్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ అందరూ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. కొందరు అడ్వాన్స్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు, ఎస్ ఫ్యూచర్లో భూమిపైన ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభం తప్ప నష్టం లేదు, 100కి ₹1,000 నాకు లాభం రావాల్సిన అవసరం లేదు, బట్ 100కి ₹100 వచ్చినా చాలు, నాకు మినిమం ప్రాఫిట్ అయితే వస్తుంది కదా భూమిపైన అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో అక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ చేసిన లైఫ్ మొత్తం, వాళ్ళ లైఫే మారిపోయింది. వాళ్ళ జీవితాంతం వాళ్ళు కాదు కదా, వాళ్ళ పిల్లల లైఫ్ కూడా సెటిల్ అయ్యే విధంగా భూమి రేట్ అనేది మారిపోయింది.
20 years బ్యాక్ అక్కడ ఓన్లీ 30-40 లక్షలు ఉన్న ఒక ల్యాండ్ ఎకరా ఇప్పుడు దాదాపు 110 నుంచి 120 కోట్లకి అక్కడ ఇంక్రీజ్ అయిందంటే కన్నా చూడండి మీకు భూమిపైన వాల్యూ ఎంత పెరిగిందో. దట్టు హైదరాబాద్లో మొత్తం అంతా కూడా, ప్రపంచం మొత్తం అంతా కూడా ఈ ఐటీ సంబంధించిన థింక్ అంతా ఎక్కువ మనకి హైదరాబాద్లో పొటెన్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా అన్ని స్టేట్లు వాళ్ళంతా కూడా హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇది ఆల్రెడీ ఈ హైదరాబాద్ అనేది ఒక హైక్ అనేది ఏర్పడింది. ఇక్కడ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా హైదరాబాదులో మీకు 100% ఒక మంచి రిజల్ట్స్తో మీకు ప్రాఫిట్స్తో మీరు మీకు మీ పిల్లల భవిష్యత్తుకి అంతా లగ్జరీగా సెటిల్ అయ్యే విధంగా ఒక మంచి రేట్ అయితే కన్నా 100% వస్తుందనేసి నేను మీకు గ్యారంటీగా చెప్పగలను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ భూమికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరన్నా తీసుకోవాలా లేదా అనే డౌట్స్ ఉంటే కన్నా ఇమ్మీడియట్గా దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడైనా కానీ మీకు నచ్చిన పర్సన్స్ ఎవరొకరు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటారు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తారు ఎవరైనా కానీ, చెడు అయితే చెప్పరు. ఎందుకంటే ఇప్పుడున్న ఒక బ్యాడ్ థింగ్ ఏదంటే సపోజ్ ఎవడైనా కానీ ఒకరు వచ్చి ఇంకొక వ్యక్తికి ఒక మంచి మాట చెప్తున్నారు అంటే కన్నా వీడు ఎందుకు చెప్తున్నాడు, వీనికి లాభం ఏంటి, వీనికి నా వల్ల వానికి ఎంత కమిషన్ వస్తుందో అదొస్తుందో అనేసి థింక్ చేస్తున్నారు. బట్ అది కరెక్టే. ఏ వ్యక్తి అయినా కానీ ₹1 వస్తుంది అనే ఉద్దేశంతోనే సజెషన్ ఇస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. బట్ అందరితో మీరు అలా కంపేర్ చేసుకుంటే కన్నా ఎప్పుడు మనము ఒకరిని నమ్మేసి ఒక దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఎవరొకరిని నమ్మాల్సిందే. ఎవరొకరికి మీకు కాకపోయినా ఎవరికైనా కానీ ₹1 కమిషన్ వెళ్ళాల్సిందే. మీకు 100లో 2%, 1% వెళ్ళే ఒక రూపాయిని మాత్రమే మీరు ఆలోచించడము మొదలు పెడితే 99% మీకు వచ్చే దానిపైన మీరు ఎంత ఆలోచించాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కన్నా కరెక్ట్ కాదు. సో ఎవరైనా కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే కన్నా జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్ని 100% ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రము ఇన్వెస్ట్మెంట్ చేయండి. 100% మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. ఏదో వాళ్ళకు కమిషన్ వస్తుంది, వీళ్ళకు కమిషన్ వస్తుంది అనేది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కాదు. 1% అనేది నథింగ్. మీకు 99% అక్కడ ఉపయోగపడుతుంది అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నాకు సంబంధించి ఇక్కడ మన వెంచర్కి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా కానీ భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. అన్ని అప్రూవల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, టైటిల్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా, రేరా అప్రూవల్ ఉందా, డిటీసీపీ అప్రూవల్ ఉందా, హెచ్ఎండి అప్రూవల్ ఉందా, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయంటే చాలు. మీరు కళ్ళు మూసుకొని ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడైనా కానీ మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. రేపు పొద్దున ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 15 ఇయర్స్ తర్వాత మీకు చాలా మంచి లైఫ్ భూమిపైన అయితే కన్నా రిటర్న్స్ అయితే కన్నా 100కి 100% అయితే కన్నా వస్తాయి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి పోస్ట్పోన్ చేయకండి, ఇమ్మీడియట్గా రిలీజ్ అవ్వండి. ఎవరొకరు మీకు తెలిసిన ఒక పర్సన్ ఉంటారు, సంథింగ్ నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అని పాస్ చేస్తూ ఉంటాను. అప్కమింగ్ వీడియోస్లలో నేను ఎక్కడ ఏమేమి వెంచర్స్ ఉన్నాయి అండ్ ఆలయం రియాలిటీకి సంబంధించిన వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎస్పెషల్గా ఆలయం రియాలిటీ రామ్కి ఎస్టేట్స్తో మీకు ఆల్రెడీ వన్ ఆఫ్ ద బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ రామ్కి ఎస్టేట్స్తో టైఅప్ వేసి జాయింట్ వెంచర్స్ అనేది వేశారు. అవి ఎక్కడెక్కడ వేశారు, అవి ఏ ప్లేస్లో ఉన్నాయి, దాని రేట్లు ఎలా ఉంటాయి, అవి ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే అప్రిషియేషన్ వాల్యూ పెరగడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు నా దగ్గర వచ్చి తీసుకుంటారా లేదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఒకటే. మీ దగ్గర ఏదైనా ఒక సోర్స్ ఉంది, ₹1 మీరు అమౌంట్ పెట్టడానికి ఒక అవైలబిలిటీ ఉంది, అవకాశం ఉంది అనుకుంటే మాత్రము ఇమ్మీడియట్గా మీరు భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు 100% ఒక మంచి బెనిఫిట్స్ అయితే కన్నా మీకు వస్తాయి. సో ఈ వీడియో నేను ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇది తీయడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్పెషల్గా నా
ఫ్రెండ్స్ సర్కిల్, నా 10th క్లాస్మేట్స్ అయితే మీ ఇంటర్, డిగ్రీ, నా ఎంసీఏ క్లాస్మేట్స్, నా కోలీగ్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా కోసం, నా ఎంకరేజ్మెంట్ కోసము, నా కొంచెం కాన్ఫిడెంట్ బిల్డ్ కావడానికి, నా కొంచెం బూస్టప్ కోసము హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, ఇమ్మీడియట్గా నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ప్రతి రోజు కూడా మీకు ఏదో ఒక వీడియో, చిన్న వీడియో తీసేసి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా నేను రెగ్యులర్గా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ రిక్వెస్టింగ్, ఇది నాకు కొంచెం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.